పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, ఉపాధ్యాయ ఉపదేశులారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ ఈరోజు ఈ మన బాలవారి గూడెములో లూర్దు మాత దేవాలయం నిర్మించుకొని మనందరినీ ఆధ్యాత్మిక చైతన్యపరులను చేస్తున్న మన ప్రియ విచారణ గురువులు కామ మాథ్యూ ఫాదర్ గారిని నేను అభినందిస్తున్నగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞత తెలుస్తాం. ఆ రోజుల్లో మన కోయిలాడం మాథ్యూ ఫాదర్ గారు ఈ గ్రామానికి, మన తాత ముత్తాతలకి ఆయన ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసానికి, వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కృతజ్ఞత తెలుపుదాం. అలాంటి మహానుభావుల శ్రమ ఈనాటి 21వ శతాబ్దము యవ్వన గృహస్థ క్రైస్తవులకి నేను ఇచ్చే పిలుపు. మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతల విశ్వాసం బలమైనది. మీరు కూడా ఆ విశ్వాసంలో బలవంతులు కావాలని ఆశిస్తున్నాను. ఆ భగవంతుని యొక్క ఆశలతో మన బాలవారి గూడెం భగవంతునిలో బలీయం కావాలని, లూర్దు మాత మధ్యస్థ ప్రార్థనతో ప్రతి కుటుంబంలో దేవుని కృప వరాలు హేరళంగా కురియాలని తరలు వంచి ఈ నూతన దేవాలను కూడా పవిత్రీకరించమని ప్రభుని వేడుకుందాం. సర్వమును సృజించి పాలించు ఓ దేవా, మీరు భూలోకము నిమిత్తం మిమ్ము స్తుతించి మహింపరచు ఒక ఆలయమును నిర్మింప చిత్తగించితిరి. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయమును లూర్దు మాత ఆలయముగా, మా సంరక్షణ పాలక వ్యక్తిగా, మా ప్రార్థన సహాయమును మీ వైభవంతో ప్రవేశించి మీ కృప అనుగ్రహములను ప్రసాదించి పవిత్రపరచము. పవిత్రమైన దాన్ని సర్వదా కాచి కాపాడుము. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలు పరిపూర్తి చేయ అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలం నుండి పారద్రోళ్ళ మేము బ్రతిమాలుకొనుచున్నాం. తద్వారా మా ఈ దేవాలయ ప్రవేశం నూతన యెరూషలేము ప్రవేశం గుర్తుగా ఉన్నట్టు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన ప్రియతమ పీఠాధిపతులు జయరావు పులిమెర తండ్రి గారు నూతన ఆలయాన్ని రిబ్బన్ కట్ చేసి ఆరంభిస్తారు. వారితో మన ఏకీభవించి దేవుని ప్రార్థించుకుందాం. అందరు కూడా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పవిత్ర జలాలతో శిలాఫలకాల్ని ఆవిష్కరిస్తూ ఆశీర్వదిస్తారు. అందరు కూడా చప్పట్లు కొడదాం. చక్కగా ఈ శిలాఫలకాలని ఆవిష్కరిస్తున్నటువంటి మన తండ్రి గారికి వందనాలు చెప్తూ ప్రభు దీవెనలు మనకు సంపూర్ణంగా దయచేయమని ప్రార్థించుకుందాం. మరో శిలాఫలకాన్ని, ముఖ్యంగా ధర్మదాతలు ఇచ్చినటువంటి శిలాఫలకాలని ఆవిష్కరిస్తూ ఉన్నారు. లూర్దు మాత స్వరూపాన్ని, మన ఆలయం పైన ఉన్నటువంటి ఆ లూర్దు మాత స్వరూపాన్ని మన పీఠాధిపతులు జయరావు పులిమేర తండ్రి గారు ఆశీర్వదిస్తారు. లూర్దు మాత స్వరూపాన్ని ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు మన తండ్రి గారు. ఆ లూర్దు మాత స్వరూపాన్ని పుష్పమాలతో తల్లి మరియను అలంకరిస్తున్నారు. అందరం కూడా చప్పట్లు కొట్టండి. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ
ఆత్మశక్తిని నాకొసగుమా, నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. ఇప్పుడు మన ప్రియతమ పీఠాధిపతులు మన ఆలయంలో ఏర్పరిచిన బలిపీఠాన్ని ఆశీర్వదిస్తున్నారు. దయామయుడవగు దేవా, మీ సహకారముతో ఈ ఆలయమును నిర్మించుకొని భాగ్యం మాకు లభించినది. ఈ ఆలయమును లూర్దు మాత నామమున మీకు అర్పించున్నాము. దీనిని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు, మీ వాక్కును ఆలకించుటకును మీ దివ్య సంస్కారం నెరవేర్చుటకు మీ వరమును దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయములో ప్రార్థించు వారందరూ నా నామమున సమావేశన వారి మధ్య నేనుందునని వాగ్దానం చేసిన యేసుక్రీస్తు నాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. మా దేవుడవైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపడిన వారు సర్వ మానవాళి విముక్తి నిమిత్తము సిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించుతుంది. ఆ బలి జ్ఞాపకార్థ వినూత్నపరచుటకై మీరు ఇప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించున్నారు. మీ పరమ రహస్యమును కొనియాటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞత వందనం కేంద్రంగా ఉండునుగాక. ఈ పూజా పీఠము మా కృతజ్ఞత వందనం కేంద్రముగా ఉండి ప్రాణము మొసగు అప్పము యొక్కయు మమ్మలను ఐక్యము చేయు పాత్రము యొక్క పూజ్య పీఠముగా వెలయునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజముల ఊటగా వెలయునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయంగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత జీవిత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. పరిశుద్ధుడవైన దేవ, మా పరమ తండ్రి, మిమ్ము ప్రేమించున్నందును మమ్ము రక్షింపవలని ఆశయముతో మీ ఏక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్మ పాపబంధనను విముక్తులను చేసి అనుదినం మేము మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఇది మాకు నిత్యం జ్ఞాపరచునుగాక. అనుదినం మేము మా సిలువలను మోసుకొనుచు ఆయన వల్లే మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరింపుడు మా నాథుడైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తండ్రి దేవా, మా జీవితాలను మీరు మలచి మహోన్నతుగా చేస్తున్నందుకు మీకు స్తుతులు. మీ రక్షణ ప్రణాళికలో స్త్రీ పాత్ర ఎంతో గణనీయముగా గౌరవించబడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మా బాలవారి గూడెములో లూర్దు మాత నామకరణముతో మీకు అంకితం చేస్తున్న ఈ ఆలయానికి మూల స్థాయిగా మధ్యస్థ ప్రార్థన సహకారిగా వెలసిన మరియా లూర్దు మాతగా కొనియాడబడుతున్న ఆ తల్లి ప్రతిమను పవిత్రపరచండి. ఆ తల్లి చెంతన చేరి ప్రార్థిస్తున్న ప్రతి భక్తుల హృదయాల కోరికలు నెరవేర్చమని, ఈ ప్రతిమను పవిత్రపరచమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మరియ తల్లి ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. దయగల దేవా, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, ప్రజల విశ్వాసానికి తల్లి తిరుసభకు పాలక పునీతుడుగా ఎన్నిక చేయబడిన ఈ భక్తుడు యోహాను గారి ప్రతిమను పవిత్రపరచండి. జోజప్ప గారి యొక్క నీతి, జోజప్ప గారి పనితనములో పవిత్రత,
ఆయన ఆలోచనలో మీకు ఒదిగి ఉండాలనే తపన, యేసయ్యకు సాకుడు తండ్రిగా, మరియకు తోడుగా ఆనాటి క్లిష్ట పరిస్థితుల్లో నిలిచి కుటుంబానికి గౌరవాన్ని తెచ్చడం వంటి ఈ భక్తుని ప్రతిమను పవిత్రపరచండి. ఈ ప్రజల హృదయ కోరికను ఏడ్చి ఆ భక్తుడి యొక్క ప్రార్థనతో జోడించి మీకు అర్పిస్తుండగా వీరికి దీవెనకరంగాను మీకు మహిమకరం ఉండేలాగున ఈ ప్రతిమను పవిత్రపరచమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ జోజప్ప గారి ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. చేతులు జోడించి తలలు వంచండి. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము మీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీన మొరలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము హెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1-2 వచనములు, 8-9 వచనములు మరియు 12వ వచనము. అతడు నన్ను మరలా దేవాలయము గుమ్మమునద్దకు కొని వచ్చెను. దేవాలయము తూర్పు ముఖముగా నుండెను. దేవాలయము గడప కింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచి తిని. ఆ జలము దేవాలయము కుడి పక్కన బలిపీఠమునకు దక్షిణపు ప్రక్కగా కిందికి పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర ద్వారము గుండా వెలుపలికి చుట్టూను కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము వెలుపలి పక్కకు తీసుకొని పోయాను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. 8-9 వచనములు. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయలోను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. 12వ వచనం. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయం నుండి పారు ఏరు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారముకును, ఆకులు ఔషధముకును ఉపయోగపడును. ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు
రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 16-17 వచనములు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు వసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పువలే పనిచేసి పునాదిని వేసి తిని వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను. ఏలైనా యేసుక్రీస్తును దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వెయ్యజాలడు. 16-17 వచనములు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. పాడెద హల్లెలూయా, పాడెద హల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. పాడెద హల్లెలూయా, పాడెద హల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. రెండవ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు జెరూసలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపునకు తోలెను. డబ్బులు మార్చువారి నాణయములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయవలదు అని చెప్పాను.
నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమందలి వాక్యమును శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవి కార్యములను చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీన్ని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీన్ని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్నను వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గూర్చియే. ఆయన మృతుల్లో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. జెరూసలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచిన అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఎలైనా వారందరిని గూర్చి ఆయనకు తెలియను. ఆయన మనుషుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవ్వరును సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగా. ఇప్పుడు పీఠాధిపతులు సువిశేషణ ముద్దుడి మనకు ఆశీర్వదిస్తారు. ఆ పవిత్ర గ్రంథంతో ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. దేవుడి ప్రణాళికలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి ఆయనకు పరిశుద్ధము, ప్రీతికరం. కాకి అయినా, హంస అయినా, కొంగ అయినా, గాడిద అయినా, గుర్రమైనా, నెమలి అయినా, సింహం అయినా, జింక అయినా, కోడి బిడ్డ చిన్నదైనా, ఆయన సృష్టికి ప్రతిష్టగా ఉన్నటువంటి మనమైనా ప్రియం. ఇది దేవుడి ఏర్పరచుకున్నటువంటి ప్రణాళిక. సృష్టి గ్రంథంలో 1వ అధ్యాయం మనం చదువుకుంటాం ఏ విధంగా ఆయన సృష్టిని చేసుకున్నాడు అని. 2వ విషయములో ఆ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి ఒక్కటి పరిణతి చెందాల, అభివృద్ధి చెందాల. దేవుడు తలాంతాలుగా ఇచ్చినటువంటి ఆ వరాలని పవిత్రంగా, పూజనీయంగా మలుచుకుంటూ అభివృద్ధిలోకి రావాలని దేవుడు కోరుకుంటూ చేస్తాడు. అయితే సృష్టి గ్రంథములో 3వ అధ్యాయంలో మనం విని ఉన్నాము ఏ విధంగా 15వ వచనంలో కష్టమైన అవమాన చోటు చేసుకోవటం దేవుని హృదయాన్ని, మానవ జాతి పురోగతిని బాధపెట్టేసింది. ఎప్పుడు ఆ చెడు ఆలోచనతో సహవాసం చేసినప్పుడు జరిగిన గాయం, మళ్ళీ ఆ గాయాన్ని పూడ్చటానికి ఆయన ఎన్నుకున్నటువంటి ప్రమేయం చాలా గొప్పది. అందుకే మరియ తల్లిని ఒక శక్తిగా,
ముక్తిదాతకు మధ్యవర్తిగా, మనుషులు ఏ విధంగానైతే తన యొక్క ఆలోచన ప్రకారంగా బాధలు పొందుతారో అలాంటి బాధలు పొందే వ్యక్తిగా జీవించిన మరియ గర్భం ఎంతో పవిత్రమైనది. స్త్రీ గర్భం కూడా అంతే పవిత్రం. పోలేమేర మరియమ్మ గర్భం కూడా అంతే పవిత్రం. అయితే ఈ స్త్రీ యొక్క గర్భము యొక్క గొప్పతనం ఏంటిది అంటే, ఆయన ఏర్పరచుకున్న ప్రణాళిక రక్త మాంసాలతో మరో మనిషిని ఆ మహాత్ముని రూపములో పరిచయం చేయడానికి తల్లికి ఒక స్త్రీకి ఒకటే ఆ వరం దక్కింది. గట్టిగా చప్పకుండా స్త్రీలందరికీ. ఈ రోజుల్లో కొద్దిగా స్టైల్ వచ్చేసింది. ఈ రోజులలో వస్త్రధారణలో స్టైల్ వచ్చేసింది. అది మళ్ళీ పోతుంది. అది మెరుగుదిద్దినది ఎంతవరకు ఉంటుందిరా? నేను పౌడర్ వేసుకొని వచ్చిన ఉందా, చెమట పట్టిపోయింది. అది కూడా అంతే. కొన్ని వస్తాయి, వచ్చి అవి ఎక్కువ కాలం ఉండవు, వెళ్ళిపోతాయి, సంప్రదాయం ఉండవు. అందుకే స్త్రీ ఎక్కడ వస్త్రం కప్పుకోపోయినా తన ఉదరం మీద కప్పేస్తుంది. దాన్ని గర్భస్థలం అంటాం. ఆ గర్భస్థలం నుంచి వెళ్ళి పవిత్ర ఆలయముగా ఎదుగుతూ వస్తున్నాం. దీన్ని గర్భగుడి అంటాం. ఈ గుడి, గర్భగుడి ప్రభుకు నైవేద్యాలు అర్పించడానికి అభిషక్తుడు మాత్రమే ఈ ప్రాంగణాన్ని వినియోగిస్తూ, ఈ ప్రాంగణంలో ఈ పీఠం మీద ఏర్పరిచినటువంటి ఆ క్రీస్తు బలిని భక్తులకి ప్రసాదముగా, దివ్యమైన భోజనముగా పంచుతూ ఉంటాడు ఆ భక్తుడు, ఆ యాజకుడు. సో ఈ యాజకులందరూ ఎక్కడ వచ్చారంటే, తల్లి పవిత్రమైన గర్భుడు వచ్చాడు. ఆ గర్భాన్ని, గర్భములో ఉన్న శిశువు ఎన్నిసార్లు తన్నాడో మనకు తెలియదు, ఆవిడకు తెలుసు. సో అలానే నా ఆలయం పవిత్రమైన ఆలయం. ఈ ఆలయాన్ని ఎవడు పవిత్రపరిచినా నేను ఊరుకోను. ఇది కాదని మాట్లాడింది. ఆలయాన్ని చర్చ్, ఇంగ్లీష్లో మనం చర్చ్ అంటాం. చర్చ్ అంటే ఏంటిది? దేవుని శరీరం, దేవుడే. మీరు కాదు, మేము కాదు, మేము భాగస్థులం. మేమందరం ఆ తల్లి దేవాలయానికి భాగస్థులం, ఈ గుడికి కాదు. అప్పుడే ఇక్కడ ఏమవుతుంది దీనికి? ఈ గుడి ఇది రేపు కూలగొట్టవచ్చు, ఉపయోగం లేదు దీనివల్ల. కానీ నీ శరీరం, నా శరీరం ఆ శరీరానికి అంటి పెట్టుకొని ఉంటేనే అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పవిత్రమైన శరీరం గురించి ఆయన మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్పాడు. ఇది ప్రార్థనకి కొలువై ఉన్నది, నెలవై ఉన్నది. అందుకే యెషయా గ్రంథం 56వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఆయన చక్కని మాట చెప్తున్నాడు. వచనం 7లో, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొని వస్తును, ఎత్తైన ప్రాంతానికి మళ్ళీ తీసుకొని వస్తాను. నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తులను గావిస్తాను. మిమ్మల్ని మనం ఒక స్టెప్ ఎక్కి పైకి వచ్చాం, ఇంకో స్టెప్ ఎక్కి మేము పైకి వచ్చాం. ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని సంతోష చిత్తులను చేస్తాను. నా బలిపీఠంపై మీరు అర్పించు బలులను, దహన బలులను స్వీకరిస్తాను. చాలామంది పళ్ళు, పలహారాలు, కొత్తగా పడినటువంటిది వస్తువులు, ధాన్యాలు తీసుకొస్తూ అర్పణ చేస్తూ ఉంటారు. బిడ్డను కూడా
తొలి బిడ్డను కూడా తీసుకొచ్చి అర్పణ చేస్తూ ఉంటారు. పుట్టినప్పుడు బిడ్డను. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది. ఇది ప్రార్థన చేసుకోవటానికి, ప్రజను ఒక తాటి మీద ఉంచడానికి, ప్రజల గోడును, ప్రజల కన్నీటిని తుడిచివేయటానికి ఈ పవిత్రమైనటువంటి స్థలముగా పవిత్రీకరించబడింది. కానీ ఇది ఆయన శరీరానికి అంకితం చేయబడుతుంది. అందుకే చాలామంది ఈ రోజులలో చేస్తున్న తప్పు, అక్కడక్కడే, అన్ని చోట్ల కాదు. నా 129 విచారణలు సూపర్గా ఉన్నాయి, 1-2 అక్కడ అడపదడప తప్ప. నేను మీకు చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. నా ఆలయాన్ని ప్రార్థనాలయంగా ఉంచాలా, వ్యాపార స్థలంగా మార్చొద్దు అన్నాడు. అది నాకు గుర్తుకొచ్చింది. ఒక విచారణలో ఒక గురువు అంటే వాడికి ఇష్టం లేదంట, వాళ్ళు గుడికి తాళం వేశారు. అది ఎంత ఘోరమో మీకు తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను డోర్నకల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. నేను యవ్వన గురువుని, ఈ అబ్బాయిలకే ఉంటాను, సన్నగా ఉండేవాడిని, ఇంకా చిన్నగా ఉండేవాడిని. అక్కడ మాత్రం అప్పుడు ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉండేవారు డోర్నకల్లో. చాలా పెద్ద విచారణ, 1976లో ఇప్పుడు 36 కట్టారు దాన్ని. ఆ విచారణ వెళ్ళినప్పుడు గుడి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ గేట్ ఉంటుంది, గుళ్ళోకి రావాలంటే గేట్ తెచ్చుకొని లోనికి రావాలా. నేను కిటికీలకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నాను ఆఫీస్లో కూర్చొని. వాడు అంత దూరంకి వెళ్ళి హీరోగా నడుచుకుంటూ వచ్చేసాడు, సిగరెట్ తాగుతూ వచ్చాడు, గుడి గేటు బయట దాన్ని పడేసి త్రొక్కి నలిచేసి లోనికి వచ్చాడు. నేను బాగా గమనిస్తున్నా, వాడు మంచి హీరో, చాలామంది ఆయన చేతి కింద పని చేస్తారు, ఆయన వేతనం ఇస్తారు, ఆయన ఇంట్లో పని చేస్తారు. వాడు గుళ్ళోకి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ మిస్టర్ రస్ అన్నాను. అదంతా ప్రాంగణం అంతా ఏంటిదంటే పవిత్రమైన స్థలం. దీన్ని ఏవడు కూడా అవమానపరిచినా వాడికి ఇక నేను అనకూడదు, ఎందుకంటే పీఠంలో ఉన్నాను కాబట్టి, మంచిది కాదు. అందుకే యేసయ్య ఉంటున్నాడు, నా ఆలయాన్ని ప్రార్థన ఆలయంగా ఉంచాలి తప్ప అపవిత్రంగా మార్చకూడదు, వ్యాపారంగా మార్చకూడదు. ఆ పదాలు మనం బాగా నెమరు వేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో చదువుతల్లి, గడ్డి ఎండిపోవును, ఆహా పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్కు, అది పరిస్థితి. గడిగ చెప్పలు కూడా దేవుని వాక్కు, ఇది బలమైన దేవుని వాక్కు, జేరా వాక్కు కాదు. జేరా ఓన్లీ బిషప్, పీఠాధిపతి, కాపలదారుడు అంతే. బిషప్ ఎవరంటే కాపలదారి, అడిగిడు పోతున్న వాడిని కాలు బట్టి లాగి మందులో కలుపుకోవటం అంతే. అలిగిన వానికి కొద్దిగా అన్నం పెట్టి బుజ్జగించటం, అవసరం అంటే ఒక దెబ్బ కొట్టడం, అంటే ఒక 2 రోజులు 3 రోజులు అట్లా పక్క పెట్టడం, ఇది యేసయ్య జయరావు పని. కానీ దేవుని వాక్కు పవిత్రమైంది, బలమైంది, ఆయన వాక్కు కలకాలం ఉంటుంది. కాబట్టి ఆ వాక్కుని మనం ఆకలింపు చేసుకోవాలి. ఈరోజు చింతలపూడిలో బాలవారిగూడెంలో భగవంతుడు మనకి ఇచ్చిన చిన్నదో పెద్దదో ఓ మచ్చుతున్నగా మనకు ఆలయం దయచేశారు. ఇక్కడ ఎందుకు దయచేశారంటే ఇక్కడ నాకు ప్రతిరోజు ప్రార్థన జరగాలి, ఇక్కడ నాకు ప్రతిరోజు పూజ నైవేద్యం జరగాలి, ఇక్కడ నా దివ్య సంస్కారాలకి ఇక్కడ నెలకొలువై ఉండాలి, ఇక్కడ నా వాక్కు ప్రవచింపబడాలి, ఇక్కడ ప్రభు యొక్క ప్రార్థన వెలుగై ప్రజల హృదయాలకు రక్షణగా నిలవాలి అని. అంతే తప్ప దీన్ని మరో రకంగా వాడుకోండి వీల్లేదు. ఇది మా గుడి, ఇది నేనే ఎక్కువ డబ్బులు ఇచ్చాను, తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో, గూట్లో దాసుకో. కానీ దీన్ని అపవిత్రపరచొద్దు. ఈ రోజు నుండి ఇది నా గుడి, నా ఆధ్వర్యంలో ఉంటుంది, నా రిప్రజెంటేటివ్ ప్రీస్ట్ల దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉండదు. మీరు కాపాడాలంతే, కాపలదారులు. అందుకే ఆయన అంటాడు, నా ఆలయం పవిత్రమాల. ఇక్కడ ఏం జరగాలంట? ప్రతిరోజు ప్రార్థన జరగాలంట. ఇక్కడ పొందిన దీవెనలు తీసుకుపోయి ఇళ్లల్లో రొట్టెను విరుస్తూ పంచుకోవాలంట. అపోస్తల చర్యలు మనం వినున్నాం 4వ అధ్యాయము 46-47 వచనంలో. ఇక్కడ ప్రార్థన జరగాలి ప్రతిరోజు, ఇళ్లల్లో సంతృప్తిగా భుజించి
ఇతరులకు ఆదర్శప్రాయులుగా జీవించాలి. ఎవడరా వాళ్ళు? సూపర్ కథోలిక క్రైస్తవ సమాజం అండి అని నాకు వినబడాల. తెడ్లం నీ విచారణ పేరు గంజర్ల విచారణకు వెళ్ళాను. అక్కడ చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, హైందవ సోదరులు వచ్చారు. తండ్రి గారా, బిషప్ గారండి, మంచి ప్రజలండి, కథోలిక క్రైస్తవులు బాగా జీవిస్తున్నారండి, మీ గురువులు మంచివారండి. ఇంకా నాకు ఇంకేం కావాలా? ఫుల్ బిర్యానీ పెట్టి పంపించారు నాకు ఆ రోజు. నో సీరియస్, ఐఎమ్ సీరియస్. అదే నాకు తృప్తినిచ్చేది. గురువుని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. సరే, తుంటరి కావచ్చు, పోకిరి కావచ్చు, దుడుసు కావచ్చు, కానీ అభిషక్తుడు. వారికి బాధ్యత ఇస్తున్నాం తల్లి తిరుసభ. ఆ బాధ్యతను మీరు సక్రమంగా వాడుకుంటే మీరేమో తెలుసా, మీరు దీవించబడతారు, మీ నగరం దీవించబడుతుంది, మీ పొలాలు దీవించబడతాయి, మీ బిడ్డలు దీవించబడతారు, మీ బిడ్డల బిడ్డల బిడ్డలు కూడా దీవించబడతారంట. అది వాక్కు. ఆ వాక్కును పంచడానికే ఈ అభిషక్తులు. అందుకే నేను ఎక్కువ శాతం మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్, నీకు నాకు అన్న బంధుత్వాన్ని భగవంతుడు ఈ వాక్కుతో ఏర్పరిచాడు. ఎక్కడో పుట్టాను నేను, తెలంగాణలో, ఆంధ్రాలో. ఇక్కడ నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. దేవుడి ప్రమేయం కాదు, కథోలిక సిద్ధాంతం ఉన్నటువంటి క్రైస్తవ బాధ్యతగా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరమాలికని మీ పొలిమేర జయరావు గారు. కాబట్టి ఈ గురువు కామమాత్యు గారు వచ్చిన తర్వాత చాలా గుళ్ళు పునరుద్ధరీకరణ జరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టిన అబ్బాయికి. చివరిగా లూర్దు మాతగా బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు మరియా. ఆమె మొదటి పేరే మరియా, అంటే మహోన్నతురాలు, ఏలేరాలు, సముద్రపు నక్షత్రం, తల్లి అని అర్థం. ఈమెకు బిరుదులు వచ్చినాయి. లూర్దు మాత, ఫాతిమా మాత, నిమ్రగిరి మాత అని పేర్లు వచ్చినాయి. అంటే ఆమె లూర్దు నగరములో, ఫ్రాన్స్ దేశంలో 1558వ సంవత్సరం 50వ సంవత్సరంలో ఆమె దర్శనమిచ్చినటువంటి వ్యక్తి పేద, కట్టిక, దరిద్రమైనటువంటి జీవితం ఉన్నటువంటి రోగి చిన్నారి బెర్నదెత్. 18 సార్లు ఆమె అగుపడి ఏం చేసింది, ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు ఆలయ నిర్మాణం జరగాలి, వెళ్ళి చెప్పు. ఎవడు వింటాడు? కూతంత అమ్మాయి వచ్చి బిషప్ గారితో మాట్లాడగలుగుతుందా? గుడి కట్టమని చెప్పగలుగుతా? మీరే రావాలంటే భయపడతారు, నా గురువు రావాలంటే భయపడతారు. ఆ పిల్ల ఎలా వెళ్ళాలి? దేవుని ప్రణాళికతో వెళ్ళి సందేశాన్ని ఇవ్వండి. నాకు ఇక్కడ ఈ రోజు వరకు అక్కడ జరుగుతున్నటువంటి గొప్పనటువంటి కార్యక్రమాల్లో స్వస్థత. 7వ అధ్యాయం 7వ వచనం మత్తయి శుభవార్తలో, అడగండి, తట్టండి, వెతకండి, అడిగిన ప్రతి వానికి పొర్లిపోయే రోజుగా అధికంగానే ఇస్తాడంట. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ యొక్క అడిగే విధానములో కాస్త అమంగళంగా ఉన్నటువంటి జీవితాన్ని మంగళకరంగా మార్చుకోవాలి. మంగళకరం మార్చుకోవడం ఏం చేయాలంటే, గుడి అంతా మూసేసి నేను ఆశ్రయించిన తర్వాత గుడి తెరిచి లోనికి వచ్చాము. అలానే దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. ఆయన నీ ముఖ ద్వారము చెంతన నిలిచి నీ హృదయ అనే తలుపును తట్టుచున్నాడు. ఆ హృదయ తెరిస్తేనే ఆయన లోనికి వస్తాడు. కాబట్టిగా ఆయన దగ్గర పుష్కలమైన వరాలు ఉన్నాయి, పుష్కలమైన దీవెనలు ఉన్నాయి. ఆయన ఇచ్చేదే, ఆయన వచ్చిందే మన కోసం. కాబట్టి మనము నిజంగా దేవుణ్ణి నమ్ముకొని బ్రతకాల. ఈ మెట్ట ప్రాంత ప్రజలందరూ కూడా మెతక జీవులను విన్నాను, మంచివారని విన్నాను. ఇక్కడి నుంచి నాకు ఇంతవరకు కంప్లైంట్ ఏం రాలా. కోపం వస్తే అరుస్తున్నారు కానీ పాపం మళ్ళీ తగ్గిపోతున్నారు వెంటనే. కొన్ని చోట్ల గుడినే మూసేస్తున్నారు, వాడికి ఏం బతుకొస్తుందో మరి. అది గురువు లేని విచారణ
గుండెకాయ లేని శరీరం. ఇది నా మాట. గురువు లేని విచారణ, గుండెకాయ లేనటువంటి శరీరం. కళ్ళు మూసుకొని తరలు వంచి ప్రార్థన మౌఖమవుతాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమును పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరకు విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరమై ప్రార్థించండి. పరిశుద్ధుడా, ఇదిగో ఈ నీ ప్రియ సంఘాన్ని మీ హస్తంలో ఉంచి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చేరిన ప్రతి విశ్వాసుల హృదిలో ఉన్న కోరికలు నెరవేర్చండి. బిడ్డలకి ఆరోగ్యాన్ని, ఐక్యతను, విశ్వాస పటిష్టతను, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని అనుగ్రహించి 30 60 100 ఈ బిడ్డలను దీవించమని మీ దివ్యమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విశ్వవిభుడైనా నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ, అందుకొనుమా నా అర్పణ. విభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించు నా కానుక. సగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించుము నా కానుక.
సగసని మదని సనిద గమదని దమ సగమదని సగదని దమ అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొను అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించుము నా కానుక సగసని మదని సనిద గమదని దమ సగమదని సగసనిద సా నీవే అంతము నీవే ఆరాధించుము అనవరతము ఆదియు నీవే అంతము నీవే ఆరాధించుము అనవరతము. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ ఆలయమును మీ మహిమతోనూ పావిత్ర్యముతోనూ నింపి మీరు సంతోషించిన శుభదినమును మేము కొనియాడుచున్నాం. మమ్ములను మా జీవితములను మీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణముగా రూపొందింపమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు వారు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు మీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూపుచున్నావు. మీ సహవాస పరమ రహస్యములను మాకు అద్భుత విధంగా వెల్లడించి దాన్ని సంపూర్తి చేయుచున్నావు. మీరు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని మీ శ్రీసభను విశ్వమంతటా విస్తరింప చేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికముగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా మీ శ్రీసభ సంపూర్ణత పొంది స్వర్గ నగరి అయిన యెరూషలేములో మీ ముఖకాంతిని గాంచున్నట్లు రూపొందించుము. కావున లెక్కకు మించిన పునీతుల బృందముతో ఏకమై మీ వైభవోపేతమైన ఈ దేవాలయమును మేము స్తుతించి గణపరచు మీ మహిమను నిరతము కొనియాడుట ఎట్లనగా, హోసానా హోసానా స్వర్గీయ సింహాసనములో ఉన్న శ్రీయేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న శ్రీయేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన్న స్తుతి గీతం పాడండి. హోసాన్న 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 స్తుతి గీతం పాడండి. హోసాన్న హోసాన్న హోసాన్న. ఉన్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. హోసాన్న స్తుతి గీతం పాడండి. హోసాన్న 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 స్తుతి గీతం పాడండి. హోసాన్న హోసాన్న హోసాన్న. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. వినవారి నామమున వచ్చడి వారు ధన్యులు. వినవారి నామమున వచ్చడి వారు ధన్యులు. హోసాన్న స్తుతి గీతం పాడండి.
అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు
మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లీవ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యేసోపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. నిలుచుండి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో
ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. మాకు దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సజీవ బిందు స్వర్లోక బిందు సత్య జీవ బిందు ఇది అమర ప్రేమ అమరమైన బిందు అమరేశ్వరుని విందు సత్య జీవ బిందు సజీవ క్రీస్తు విందు. సత్య జీవ బిందు ఇది సజీవ క్రీస్తు విందు. దైవ జనమారానండి, యోగ్యతతో లోకనండి. పరమున చేర్చెడి విందును భక్తితో పాల్గొనరారండి. అమరమైన బిందు అమరేశ్వరుని విందు సత్య జీవ బిందు ఇది సజీవ క్రీస్తు విందు.
వరము ఈ విందు ఆత్మీయత ఫలింపజేసే అమర వరము ఈ విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. దేవుడు నిన్ను మెచ్చి నిన్ను నచ్చి నీ హృదయలోకి వచ్చిన ఆ భగవంతుణ్ణి మనఃపూర్వకముగా స్వాగతిస్తూ ప్రార్థించండి. యేసయ్య నీతో నీలో గొప్ప అద్భుత కార్యాలు చేశారు. ఈరోజు ఏ విధంగానైతే నీళ్లు పాళ్ళల్లో కలిసిపోతున్నవో ఈ మన శరీరములో క్రీస్తు రక్తశిరలో కలిసిపోయినవి. అంటే క్రీస్తుకు చెందిన విశ్వాసవి నువ్వు. ఈ గొప్ప కార్యాలు ప్రతి ఆదివారం మనకు జరుగుతూ ఉన్నాయి, ప్రతి పండుగ రోజున జరుగుతూ ఉన్నాయి. కానీ మనసును కుదురుగా నిలుపుకోలేకపోతున్నామంటే మార్తమ్మలాగా మనలో తొందరపాటు ఎక్కువ ఉన్నది. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదాన్ని యేసుప్రభు అభినందించారు. ఎక్కడి వారు అక్కడనే చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించన్నట్టు తిరగబాకండి. క్లోజ్ యువర్ ఐస్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, bow your heads and pray. ఓ ప్రభు, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు మీ దీవెనలు పొంది సంతోషిస్తున్నారు. ఆలయ అంకితోత్సవము నాడు ఈ నీ బాలవారి గూడెం ప్రజలు ప్రదర్శించు భక్తిని, వారికి ఆధ్యాత్మిక ఫలములను, హేరాల కృపా వరములను ప్రసాదించండి. ఈ విధముగా నీవు సజీవ ఆలయముగా రూపొందిన మేము మీ సేవకై పునరంకితము కాగలుగుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. విశిష్ట ఆశలకై ప్రార్థిస్తూ ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఇహ పరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ దేవాలయ అంకిత వార్షికోత్సవమురా మిమ్ము ఇక్కడ చేర్చెను. ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుడు ప్రపంచ నలుమూలలు నివసించుచు తన బిడ్డలను తన కుమారుని యందు ఐక్యమైన వారంతా వసుదైక కుటుంబంగా ఏర్పడవలనని చిత్తగించను. ఆ పరమపిత మిమ్ము అతని ఆలయముగాను పవిత్రాత్మ వసించు స్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. మీరు సంపూర్ణముగా శుద్ధి నొంది దేవుడు మీ యందు నివాసం ఉండి ఇప్పుడు మీరు సకల పుణ్యంతో పాటు నిత్యానందమునకు వారసులు అగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూర్చోండి. మన ప్రీతమ పీఠాధిపతులకు
మనం ఘనంగా సన్మానం చేయాలి. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ఆ త్రిత్వేక సర్వేశ్వరునికి కృతజ్ఞత తెలియజేసి గట్టిగా చప్పట్లు కొడదాం. వర్షం భయపెట్టిన ఈ సమయంలో వర్షం రాకుండా ఆ పరిశుద్ధ లూర్దు మాత మన ఈ ప్రాంతానికి గొడుగు పట్టినట్లుగా ఉంది. ఆ పరిశుద్ధ లూర్దు మాతకి గట్టిగా చప్పట్లు కూడా కృతజ్ఞత తెలియచేద్దాం. సౌండ్ పెట్టండి. மழையிலும் வெயிலிலும் கண்டு இரவிலும் பகலிலும் கண்டு നാഥാ നിന്നെ ഞാൻ കണ്ടു. കരുണയായി കടലിലും കണ്ടു, വചനമായി തിരയിലും കണ്ടു. നാഥാ നിന്നെ ഞാൻ കണ്ടു. കോരിരുൾ നോവിലും നിടറുമെൻ വഴിയിലും നാഥാ നിന്നെ ഞാൻ കണ്ടു. യേശുനാഥ നിന്നെ കണ്ടു. ഇന്നാത്മാവിൻ നാളമായി നീ തെളിഞ്ഞു. ഈ നാദത്തിലും അതിൻ രൂപത്തിലും മഴവില്ലിലും തിങ്കളിൻ ചന്തത്തിലും ഈ സ്വരം ഏഴിലും യേശുനാഥ നിന്നെ കണ്ടു. മഴയിലും വെയിലിലും കണ്ടു, ഇരവിലും പകലിലും കണ്ടു. നാഥാ നിന്നെ ഞാൻ കണ്ടു. ఈ యొక్క పీఠాధిపతి అభిషేక 12వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తారు. అలాగే మన విచారణ గ్రామ ముద్దుబిడ్డలు ఫాదర్ జయరాజు గారు, అలాగే ఫాదర్ మహేష్ గారు, ఫాదర్ యేసుపాదం గారు ముగ్గురు తండ్రి గారి దగ్గర ఉండి కేక్ కట్ చేసి వారికి స్వీట్ పంచుతారు. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా.
ఈ యొక్క గ్రామ ముద్దుబిడ్డ ఫాదర్ జయరాజ్ గారు, విచారణ ముద్దుబిడ్డలు ఫాదర్ మహేష్ గారు, ఫాదర్ యేసుపాదం గారు మన తండ్రి గారిని శాల్వా వేసి సన్మానిస్తారు. చప్పట్లు కొట్టండి దయచేసి. ఇప్పుడు మన విచారణ గురువులు గురుశ్రీ ఫాదర్ కామా మాథ్యూ గారు, అదేవిధంగా మన విచారణ నుంచి యాజక అభిషేకాన్ని పొందుకున్నటువంటి ముగ్గురు గురువులు కూడా మన తండ్రి గారిని తలపాగతోనూ దుశ్శాలువతోనూ సన్మానిస్తూ ఉండగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారికి మన యొక్క అభివందనములను కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. మన విచారణ గురువులు తండ్రి గారిని పూలమాలతో సత్కరిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం. అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. విరిగి నలిగిన నీ దేహం నేను పొందిన ఐశ్వర్యం. విరిగి నలిగిన నీ దేహం నేను పొందిన ఐశ్వర్యం. సిలువలో చిందిన నీ రక్తం తీర్చను దాహం అమృతమై. సిలువలో చిందిన నీ రక్తం తీర్చెను నా దాహం అమృతమై. అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం. అమరం అమరం నీ ప్రేమ అమరం